గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్. రైట్, అది ఆయన రాజీనామా సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఆయన ఎటువైపు వెళ్ళబోతున్నారు, శివసేనకు సంబంధించి వెళ్ళబోతున్నారంటే ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అనే ప్రశ్న తలెత్తుతోంది అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్తాను, అక్కడ క్లారిటీ తీసుకుంటాను, ఆ తర్వాత మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, మా ప్రతినిధి ఫోన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇక్కడ రాజా సింగ్ శివసేనలోకి వెళ్ళబోతున్నట్టు చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఏ శివసేనలోకి వెళ్ళబోతున్నారు? ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేనలోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే తమదే అసలైన శివసేన అని చెప్పుకుంటున్న ఏకనాథ్ షిండేకి సంబంధించి వెళ్ళబోతున్నారా? పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శివసేనలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారో మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎటువైపు వెళ్ళబోతున్నారో మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎటువంటి అడుగులు ఉండబోతున్నాయి. మొట్టమొదటిగా ఆయన ఎప్పుడు శివసేనలో జాయిన్ కాబోతున్నారు శ్రీధర్? చేస్తున్నట్టు రాజా సింగ్ యాక్షన్ కు రియాక్షన్ పార్టీ నుంచి వెంటనే రావడంతో కూడా రాజా సింగ్ కాస్త ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే అటు పార్టీకి గతంలో పార్టీ అనేక సార్లు కూడా తిరుగుబాటు లాగా మాట్లాడినప్పుడు కూడా పార్టీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఈసారి మాత్రం స్పాట్ గా పార్టీ రియాక్షన్ ఇవ్వడంతో మరి రాజా సింగ్ ముందస్తు వ్యూహంలోనే ఆయన తీసుకొచ్చిందంటే రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీలోకి జాయిన్ అవ్వాలనే అంశాలన్నింటినీ కూడా ఆలోచించే వచ్చారని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయం మీద రాజా సింగ్ సన్నిహితులను అడగగా, అవును రాజా సింగ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తమతో గతంలో చర్చించారని కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అది. ప్రధానంగా రాజా సింగ్ అంటేనే హిందుత్వ యోజనతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి, కేవలం హిందూ భావజాలంతో ఓటర్లను కానివ్వండి అటు ఓటర్లను ఆకర్షిస్తూ, మరొక వైపు తన స్పీచ్ కూడా పదును చెప్తూ కూడా ఒకవైపు రాజా సింగ్ హిందుత్వ భావంతోనే మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయనకు సరిపడేటువంటి పార్టీలు ఒక్కసారిగా చూసుకున్నట్లయితే పక్కనే తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి అటు శివసేన పార్టీకి సూటబుల్ అవుతుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్తారని చెప్పి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కానీ మీరన్నట్టుగానే రెండు శివసేనలు, ఎందుకంటే శివసేన అక్కడ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఉద్ధవ్ ఠాక్రే వర్గం అయితే మరొకటి షిండే వర్గం. ఒకవేళ షిండే వర్గానికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో అక్కడ ఎగ్జాక్ట్ గా నేను ఇదే ప్రశ్నకు వస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఏకనాథ్ షిండేకి సంబంధించి అసలు శిశులైన షిండే, ఇన్ఫాక్ట్ అసలు శిశులైన శివసేన తమదే చెప్పుకుంటున్న ఏకనాథ్ షిండేకి సంబంధించి వెళ్తే ఆబ్వియస్లీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు, మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే క్రమం కింద వస్తుంది. లేదు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి అనుకుంటే కనుక కాంగ్రెస్ కి సంబంధించి, అంటే కాంగ్రెస్ తో ఆల్రెడీ జతకట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏకనాథ్ షిండేకి సంబంధించి వెళ్ళబోతుంది, ఏకనాథ్ షిండేతో ఉన్న శివసేనకు వెళ్ళబోతున్నారా, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న శివసేనకు వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, శివసేన అనేది మొత్తానికి అంటున్నారు కానీ ఎక్కడ ఏ శివసేనకు అనేది కూడా ఒక్కసారి కూడా క్లారిటీగా అయితే ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేనట్టు సమాచారం. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇందాక మీరన్నట్టుగానే ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామిగా అటు షిండే యొక్క వర్గం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఆ పార్టీకి సంబంధించి తెలంగాణలో కూడా ఆ పార్టీని రాజా సింగ్ తీసుకొస్తే మాత్రం డెఫినెట్ గా అదొక వైపు ఎన్డీఏ అలయన్స్ ఉంది. కాబట్టి అంత ఖచ్చితంగా కూడా ఒప్పుకుంటారా షిండే కానీ షిండే వర్గం కానీ అనేది కూడా
చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంకొక వ్యక్తి ఉన్నారు. మరి ఇప్పటికిప్పుడు ఒకవేళ రాజాసింగ్ వెళ్తే బీజేపీని కాదని శాసనం చేసి తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి రాజాసింగ్ కు ఇస్తారా లేదన్నది కూడా ప్రశ్నార్థకం. మరొక వర్గం మీరు ఇందాక గుర్తిస్తారు, కాంగ్రెస్ తో అలియన్స్ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కొంత రాజాసింగ్ ప్రోగా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆ పార్టీతో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ వర్గంతో వెళ్తే మాత్రం డెఫినెట్ గా అటు ఇక్కడున్న ప్రభుత్వం ప్రోగా కాకుండా ఈ ప్రభుత్వం బాటలోనే కూడా రాజాసింగ్ ఈ ప్రభుత్వానికి బీజేపీలో ఉన్నప్పుడు వ్యతిరేకత చూపించి ఈ ప్రోగా వెళ్లాల్సి వస్తే మాత్రం డెఫినెట్ గా రాజాసింగ్ కు ప్రజల నుంచి విముఖత వచ్చేటువంటి అవకాశం ఉందా అని చెప్పి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ రాజాసింగ్ కు ఏ శివసేన అనేది రెండు వైపులా తేల్చుకోలే, రెండు పార్టీల నుంచి ఒకవేళ రెఫ్యూజ్ వస్తే మాత్రం అటు స్వతంత్రంగా ఉండి పోటీ చేయాలి. ఎందుకంటే తను హిందూ ఎజెండాతో వెళ్తున్నటువంటి వ్యక్తి ఇటు తెలంగాణలో కాదు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు బాగా బహిరంగ సభలకు కూడా భారీగా జనం వస్తుంటారని రాజాసింగ్ చాలా సార్లు ఆ వీడియోస్ కూడా షేర్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అదే ఎజెండాతో గోషామాల్ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే చాలా హిందూ పోలరైజ్ అయినటువంటి వ్యక్తి, అక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ ఉంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ రాజాసింగ్ అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి బీజేపీలో క్యాన్సిల్ అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాజాసింగ్ ను కూడా వాళ్ళందరూ కూడా ఎన్నుకోవాలనుకుంటే హిందుత్వ ఏజెంట్ ఉన్నటువంటి రాజాసింగ్ ను కూడా ఎన్నుకుంటారని దాని మీద కూడా ఒకవైపు వర్కౌట్ కు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రెండు పార్టీలకు సంబంధించి ఏదేమైనా రెండిటి నుంచి కూడా వెళ్ళలేకపోతే మాత్రం డెఫినెట్ గా ఇటు ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంది. మరి తెలంగాణకు సంబంధించి ఒక్కసారి చర్చించుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించి ఆ రెండు పార్టీలు కూడా రాజాసింగ్ ను తీసుకునేటువంటి సాహసం కూడా చేయకపోదు. మరొక పక్క తను మొదటగా టీడీపీ నుంచి కార్పొరేటర్ అని రాజాసింగ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ పార్టీలోకి కూడా వెళ్ళినప్పటికీ అది కూడా ఎన్డీఏ భాగస్వామ్యం ఉంది. కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ కు అన్ని పార్టీలో నో ఎంట్రీ బోర్డు ఉందని కూడా చెప్పొచ్చు. కానీ మిగతా ఇందాక మాట్లాడుకో శివసేనలకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా రాజాసింగ్ కూడా ఒక మనసులో గతంలో కూడా కొన్ని వార్తలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. శివసేనలోకి రాజాసింగ్ వెళ్తారు ఇక్కడ, లేదంటే కొత్త పార్టీ పెడతారని కూడా కొంత చర్చ జరిగింది. కాబట్టి కొత్త పార్టీ అనేది తెలంగాణకు వచ్చి ఇప్పటికిప్పుడే మనుగడ అనేది కూడా చాలా కష్టం. చూసాం షర్మిలకు సంబంధించి కూడా పార్టీ స్థాపించింది, ఆ పార్టీ నడవలేక కూడా ఆమె ఏపీకి పిసిసి అధ్యక్షురాలుగా వెళ్ళినటువంటి సంఘటన కూడా చూసాం. కాబట్టి రాజాసింగ్ ఏదేం చేసినప్పటికీ కూడా అటు హిందుత్వ ఎజెండా వ్యక్తి కాబట్టి పార్టీ అనేది తెలంగాణ మొత్తం మీద పూర్తిగా ప్రభావితం అనేది కూడా చేయనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా శివసేనలోనే ఏది అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సాధారణంగా ఎందుకంటే ఆయన మహారాష్ట్ర వెళ్తూ ఉంటారు, మహారాష్ట్రలో కూడా ఆయన క్యాంపెయినింగ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి సో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే తెలంగాణకి సంబంధించి ఉంటూనే బట్ మహారాష్ట్ర బాధ్యతలకు సంబంధించి మహారాష్ట్రలో కూడా కీ రోల్ ప్లే చేసేలా శివసేన బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఉందా, లేకపోతే కేవలం తెలంగాణకు మాత్రమే రాజాసింగ్ పరిమితి అవకాశాలు కనిపిస్తున్నాయి? శివసేన వర్గం నుంచి కావచ్చు, లేకపోతే ఇటు రాజాసింగ్ సన్నిహిత వర్గాల నుంచి శివసేన విషయంలో ఏమనంటున్నారు? అన్నట్టు ముందు చర్చలు జరగాలి. అంటే ఒక నాయకుడికి సంబంధించి ఇంటర్నల్ గా జరిగిన చర్చలు మెల్లమెల్ల ఒక్కొక్కటి కూడా బయటపడుతుంటాయి. కాబట్టి ముందుగా చర్చలు జరిగి రాజాసింగ్ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంటే మాత్రం అటు మహారాష్ట్రలో ఒకవేళ రాజాసింగ్ సేవలు నిజంగానే ఒకవేళ ఆ పార్టీకి కూడా బలోపేతం చేస్తాయంటుంటే అక్కడ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ ప్రస్థానం రాజాసింగ్ తెలంగాణ కాబట్టి ఆయనకు సంబంధించి మెయిన్ గా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం, మిగతా సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కానివ్వండి, ఇతర కార్యక్రమాలు ఏవైనా ఉంటే అది ఎందుకంటే ఇతర స్టేట్ లో కూడా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటిస్తే అక్కడ ఆ పార్టీకి లాభం జరుగుతుందంటే కూడా ఏ పార్టీ అది ఉద్ధవ్ శివసేన కావచ్చు, షిండే శివసేన ఏ పార్టీ అయినా కూడా రాజాసింగ్ యొక్క సేవలు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా చర్చలు గతంలో రాజాసింగ్ వెళ్దామని అనుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరిగాయా లేదా అన్నది కూడా ఇంకా కాస్త స్తబ్దుగానే ఉంది. ఆ విషయం కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రాలేదు. కాబట్టి తొందరలోనే అది కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి చర్చలు జరిగాయి అన్నది కూడా తొందరలోనే తెలిసిపోతుంది. ఇక్కడికి సంబంధించి మాత్రం ప్రస్తుతం బీజేపీ పార్టీకి అయితే రాజీనామా చేస్తారు. మరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎటువైపు వెళ్ళబోతున్నారు,
తెలంగాణ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన రాజా సింగ్ అడుగులు నెక్స్ట్ ఎటువైపు? ఇదే చర్చ ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన రాజకీయ వర్గాల్లో జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోని ఆయన సన్నిహిత వర్గాలు కావచ్చు, లేకపోతే ఆయనకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఆయన నెక్స్ట్ శివసేన వైపు వెళ్లే అవకాశం ఉంది, ఆయన అటువైపు కూడా ఆలోచించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. అయితే తెలంగాణ శివసేన అధ్యక్షుడిగా రాజా సింగ్ ఏర్పడే అవకాశం ఉంది, లేకపోతే నియమించే అవకాశం కనిపిస్తుందని కూడా ఇక్కడ చర్చ జోరందుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హిందుత్వ ఎజెండా కలిగిన శివసేనకు సంబంధించి ఆయన చాలా దగ్గరగా, అంటే ఇన్ఫాక్ట్ అక్కడ సెట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే అక్కడ ఆయనకు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ తర్వాత ఆల్టర్నేటివ్గా ఆలోచించిన క్షణంలో ఇటు శివసేన వైపు వెళ్ళే ఆయన శివసేన వైపు వెళ్ళొచ్చు అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ముందస్తు వ్యూహంగానే భారతీయ జనతా పార్టీకి రాజా సింగ్ రాజీనామా చేశారంటూ కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. త్వరలో శివసేన తరపుని బరిలోకి దిగుతారంటూ జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రాజా సింగ్ శివసేనలోకి వెళ్తారంటూ చెప్తున్నారు ఆయన సన్నిహితులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజా సింగ్ ఏ శివసేనలోకి వెళ్ళబోతున్నారు? ఇటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేనలో ఆయన చేరే అవకాశం ఉందా, లేకపోతే ఏకనాథ్ షిండేకి సంబంధించిన శివసేన అదే అసలైన శివసేన అంటూ ఇటు ఏకనాథ్ షిండే వర్గం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ శివసేనలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే రిమెంబర్, భారతీయ జనతా పార్టీతో ఆయన పూర్తిగా విభేదించలేదు. పార్టీకి సంబంధించి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాస్త విభేదించిన సందర్భం ఉంది. బట్ జాతీయ నాయకత్వాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఆ లెటర్లో మనకు అంతగా కనిపించలేదు. కాబట్టి అక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న శివసేనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారా? చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కనుక ఆయన శివసేనలోకి వెళ్తే ఆయన తదుపరి అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇటు ఎమ్మెల్యేగానే గోషామహల్ నుంచి ఆయన మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే నెక్స్ట్ రాజకీయంగా పార్లమెంటు స్థానం నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? అఫ్కోర్స్ ఇప్పుడైతే ఆ ఛాన్సెస్ దరిదాపులు అయితే లేవు. గోషామహల్ నుంచి ఆయన తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఒకవేళ శివసేన నుంచి అయినా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఒకవేళ ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసే సందర్భం కావచ్చు, లేకపోతే ఆ పరిస్థితుల్లో. కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులు మాత్రం శివసేన వైపు ఆయన వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జోరందుకుంటోంది. For latest updates on India Pakistan, download our TV Live app.